నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ స్పెషల్ ఎపిసోడ్. ఆల్మోస్ట్ 9th, 10th నుంచి స్టూడెంట్స్ జేఈఈ అడ్వాన్స్ కోసం కష్టపడుతూ ఉంటారు. సో ఫైనల్లీ ఈరోజు రిజల్ట్స్ వచ్చేసాయి. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అసలు ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్ తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ కానీ, కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు కెరీర్ కౌన్సిలర్ శ్రవంతి గారు. వెల్కమ్ మ్యామ్. హాయ్. థ్యాంక్స్ అండి. అయితే ముందు అసలు జోసా అంటే ఏంటి? జోసా అంటే యాక్చువల్లీ ఫుల్ ఫామ్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఓకే. ఓకే, ఇది ఒక హ్మ్. సపరేట్ బోర్డ్ అనమాట. సో హ్మ్. మనకి కంప్లీట్గా ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, ట్రిపుల్ ఐటీస్ కానీ, లేదంటే జిఎఫ్ఐటీస్ అంటారు, అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. హ్మ్. సో వాటిల్లో మనకి అడ్మిషన్ కావాలి అని అంటే కంపల్సరీగా మనం ఈ జోసా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయాల్సిందే. అయితే ఈ జోసాకి సంబంధించి ఇంకా డేట్స్ మనకి రాలేదు. యా, అసలు ఆ డేట్స్‌ని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? డేట్స్ యాక్చువల్లీ జస్ట్ అందరూ ఎస్యూమ్ చేస్తుంది ఏంటంటే సెకండ్ నుంచి, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. చూడాలి, ఇంకా అయితే మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. హ్మ్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అసలు జోసా ప్రాసెస్‌లో, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? బిగ్గెస్ట్ మిస్టేక్స్ వచ్చేసరికి యాక్చువల్లీ స్టూడెంట్ ఎప్పుడు కూడా దాని గురించి వర్క్ చేయరు అనమాట. ఓకే. అదే అక్కడ మెయిన్ డ్రాబ్యాక్ అవుతుంది. హ్మ్. సో ఎవరి మీదైనా కంప్లీట్గా డిపెండ్ అయిపోవడము, లేకపోతే అందాజ్గా ఏదో ఒకటి హ్మ్. పెట్టేసేయడము, దానివల్ల ఏమవుతుందంటే మంచి కాలేజ్ వచ్చే ఆప్షన్స్ ఉన్నా కూడా స్టూడెంట్ దాన్ని కోల్పోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో జోసా కౌన్సిలింగ్లో మనం ఆల్మోస్ట్ ఆల్ 100+ ఆప్షన్స్ దాకా అయితే పెట్టుకునే అవకాశం ఉంది. హ్మ్. సో అంత ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం చక్కగా ముందు నుంచే ప్రయారిటీ లిస్ట్ ఒక దాన్ని ప్రిపేర్ చేసుకోవడము, లేకపోతే ఒకవేళ స్టూడెంట్కి తెలియలేదు, లేదు పేరెంట్ కొంచెం అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు అంటే మాలాంటి కౌన్సిలర్స్ దగ్గరకు వచ్చినా కూడా హ్మ్. 100% మేమైతే హెల్ప్ చేస్తాం. ప్రయారిటీ లిస్ట్ అయితే పక్కాగా ఇస్తాము. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని కనుక పెట్టుకుంటే కంపల్సరీగా మంచి కాలేజ్లో తనకి అడ్మిషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో చాలామంది ఉద్దేశం ఏంటంటే హ్మ్. లైక్ అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటి బాంబే అంటారు. ప్రజెంట్ హ్మ్. అదే కొంచెం అవును. నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి హ్మ్. ఐఐటి బాంబే అంటారు. కాకపోతే ఫర్ సపోజ్ ఒక 3000 4000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్డ్లో హ్మ్. నాకేమొస్తుందిలే ఐఐటి బాంబే అని చెప్పని దాన్ని అసలు పెట్టరు అనమాట. ఓకే. ఎప్పుడు కూడా మనం ఎలా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ డ్రీమ్ కాలేజ్ని పెట్టుకోవాలి. తర్వాత మన లైక్ ర్యాంక్కి సూటబుల్ అయ్యే కాలేజెస్ని పెట్టుకోవాలి. దాని తర్వాత సేఫ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సపోజ్ మన కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ ఐఐటి బాంబే దాంట్లో ఒక 3-4 బ్రాంచ్లు పెట్టుకుంటా వస్తాడు. ఒకవేళ అందులో మనకు సీట్ రాలేదంటే నెక్స్ట్ ఐఐటి బాంబేలో ఉన్న 3 తర్వాత 3 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్ కాలేజ్ ఏదైతే పెడతామో అందులో సెర్చింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ అక్కడ కూడా మనకు రాలేదు, నెంబర్ 2 ఐఐటి ఢిల్లీ అనుకుందాం, అక్కడ కూడా మనకు సీట్ రాలేదంటే నెక్స్ట్ ఐఐటి చెన్నై అనుకుందాం. అక్కడ కనుక మనకి స్పేస్ ఉంటే ఇమీడియట్గా మనం అందులోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా మనం హ్మ్. ఫస్ట్ డ్రీమ్ కాలేజ్, తర్వాత మన ర్యాంక్కి సూట్ అయ్యే కాలేజ్, దాని తర్వాత సేఫ్ కాలేజ్ ఆప్షన్స్ అయితే తీసుకోవాలి. ఓకే. ఇన్ కేస్ అంటే మళ్ళీ తర్వాత కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇందులో ఉంటుందా? యా కరెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ హ్మ్. అయితే ముందు లిస్ట్ మాత్రం ప్రయారిటీ లిస్ట్ ఇచ్చాక తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్స్లో ఏంటంటే అప్పుడు మనం కావాల్సి వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఓకే. లేదు ఆర్డర్ని మార్చుకోవచ్చు, ఓకే. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. అలాగే అసలు ఈ ఎన్ఐటీస్‌కి సంబంధించి లేదా ట్రిపుల్ ఐటీస్‌కి సంబంధించి, జీఎఫ్ఐటీస్‌కి సంబంధించి ఎన్నుంటాయి? ఇందులో ముఖ్యంగా అసలు జీఎఫ్ఐటీ అంటే ఏంటి? ఈ జిఎఫ్ఐటీస్కి వచ్చేసరికి టోటల్గా మనకి 47 ఉంటాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ కాలేజెస్ ఇవి. నేను ఫర్దర్గా ఒక ఎపిసోడ్ అయితే చేయబోతున్నాను దీని మీద, జిఎఫ్ఐటీస్ మీద. సో హ్మ్. ఈ 47 జిఎఫ్ఐటీస్ ఎక్కడెక్కడ లొకేట్ ఉన్నాయి, ఇందులో ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనమాట. హ్మ్. అందరం రొటీన్గా లైక్ సిఎస్సి అని, ఈసీ అని, ట్రిపుల్ అని ఇలాగే పరిగెడతాం, మెకానికల్ అని. బట్ ఇందులో మీరు వినని డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఆహా! నేనైతే ఒక ఎపిసోడ్ తీసుకొని కంపల్సరీగా ఇదైతే చేస్తాను. ఓకే. సో జిఎఫ్ఐటీస్ వచ్చేసరికి టోటల్గా 47. హ్మ్. ఇన్ కేస్ ఇందాక మీరు చెప్పారు ఫస్ట్ డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోవాలి అని చెప్పి. సో ఆ ప్రాసెస్‌లో సీట్స్ కోల్పోయే అవకాశం ఉంటుందా? నో అండి, అది జస్ట్ మిత్ మాత్రమే. అంటే హ్మ్. ఫస్ట్ నువ్వు ఐఐటీ పెడితే నీకు రాదురా అని చెప్తుంటారనమాట. చాలా తప్పు. మనం దాదాపు 100 పైన హ్మ్. ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు స్టూడెంట్ అట్లీస్ట్ ఒక 30 పెట్టుకోవడం ఇట్స్ ఫైన్. హ్మ్. లేదు 60 పెట్టుకున్నాడంటే సేఫ్.
ఇంకా ఎక్స్ట్రా 100+ పెట్టుకున్నా అంటే అసలు కంప్లీట్లీ సేఫ్ అనమాట. ఎక్కడో దగ్గర మనమైతే ల్యాండ్ అవుతాం. ఓకే. అంతేగాని నీకు ఉట్టిగా ఐఐటి బాంబే పెట్టేసేసి నాకు రాలేదంటే మాత్రం నువ్వు ఈ 4 సంవత్సరాలు పడిన కష్టం అంతా పోయినట్టే. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో డ్రీమ్ ఆప్షన్ పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ దాని మించి సపోజ్ అది 1 ప్రయారిటీ తీసుకుంటే 1 to 100 కాలేజెస్ అని సెట్ చేసుకుంటూ రావాలి. ఓకే. అసలు జోసాలో ఎన్ని చాయిసెస్ మనం ఫిల్ చేసుకోవచ్చు? 100+ చేసుకోవచ్చు. 100+ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు 25 to 30 సేఫ్ అనమాట. ఇంకా 50 to 70 అనేది ఇంకొంచెం. 100+ అంటే అసలు కంప్లీట్ సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఐఐటీస్ తీసుకుంటే మనం దాదాపు 23 ఉంటున్నాయి, అండ్ ఎన్ఐటీస్ తీసుకుంటే 32 ఉంటున్నాయి. సో ఇవి కాకుండా మనకి ఇంకా ట్రిపుల్ ఐటీస్ తీసుకుంటే 26 ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి మనం ఆప్షన్స్ కనుక ప్రయారిటైజ్ చేసుకుంటూ పెడితే ఇంక్లూడింగ్ జిఎఫ్ఐటీస్ కూడా, ఆ 47 జిఎఫ్ఐటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రయారిటైజ్ చేసుకుంటే సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోతాం ఒక మంచి కోర్సులో. ఇప్పుడు ఈ జోసా ప్రాసెస్లో ఫ్రీజ్ అని వింటూ ఉంటాం. అసలు ఫ్రీజ్ అంటే ఏంటి? మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఎన్ఐటి వరంగల్లో ట్రిపుల్ ఈ ఆప్షన్ వచ్చింది మనకి. సో మన దాని ఎస్టిమేషన్ ప్రకారము అంతకు మించి బెటర్ ఆప్షన్ మనకి రాదులే అని కనుక మనం సాటిస్ఫై అయితే దాన్ని అప్పుడు మనం ఫ్రీజ్ కింద కన్సిడర్ చేసేసుకోవచ్చు అనమాట. ఫ్రీజ్ చేసుకుంటే ఆప్షన్ మనకే ఉంటుంది. ఓకే. మరి ఫ్లోట్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఎన్ఐటి క్యాలికట్లో వచ్చింది, ఈసీ బ్రాంచ్ వచ్చింది అనుకుందాం. అలాగే ఎన్ఐటి వరంగల్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ కూడా ఆప్షన్ ఉంది అనుకుందాం. సో మనం ఏంటంటే ఫ్లోటింగ్ అనమాట. ఐదర్ వీ కెన్ పిక్ ఎన్ఐటి క్యాలికట్ ఆర్ వీ కెన్ పిక్ ఎన్ఐటి వరంగల్ అనమాట. ఓకే. సో దాన్ని ఫ్లోటింగ్ ఆప్షన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, స్లైడ్. అంటే ఒక కాలేజీని చూస్ చేసేసుకుంటాము, బట్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ అనమాట. సపోజ్ నేను మెకానికల్లో ఉన్నా, నాకు మళ్ళీ అగైన్ ఈసీకి వెళ్ళిపోవాలని ఉంది. సో అప్పుడు నేను స్లైడ్ ఆప్షన్ అనేది పెట్టుకుంటాను. ఓకే. అలాగే స్టూడెంట్స్ కాలేజ్ని చూస్ చేసుకోవాలా లేదా బ్రాంచ్ని చూస్ చేసుకోవాలా? ఇది ఇంతకు ముందు కూడా యాక్చువల్లీ వేరే దగ్గర డిస్కస్ చేస్తున్నా. స్టూడెంట్స్ కాలేజీ చూస్ చేసుకోవాలా, బ్రాంచ్ చూస్ చేసుకోవాలంటే అది కంప్లీట్గా స్టూడెంట్ ప్రొఫైల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఒక స్టూడెంట్ చాలా గట్టి నిర్ణయంతో ఉంటాడు, నాకు సిఎస్సినే కావాలి, నాకు ఇంకొక బ్రాంచ్ వద్దు అని. సో అలాంటప్పుడు నీకు బ్రాంచ్ ప్రిఫరెన్సే అన్నప్పుడు ఏదో ఒక ఐఐటీనో, ఏదో ఒక ఎన్ఐటీనో, లేదో ఒక ట్రిపుల్ ఐటీ ఆర్ జిఎఫ్ఐటీస్ ఎక్కడో దగ్గర అయితే సీట్ తెచ్చుకోవాల్సిందే. కొంతమంది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ నాకు కాలేజీ కావాలి అనుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఫ్లెక్సిబుల్ అనమాట. నాకు ఐఐటి బాంబేలో నాకు ట్రిపుల్ ఈ వచ్చినా ఓకే, మెకానికల్ వచ్చినా ఓకే అని చెప్పి ఫిక్స్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే కాలేజ్ కావాలి, కొంతమందికి ఏంటంటే బ్రాంచ్ కావాలి. అది కంప్లీట్గా స్టూడెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీరేం చెప్తారు? కాలేజ్ అలా ఎలా వెళ్ళాలంటారు? కాలేజ్ వైజ్ వెళ్ళాలా, బ్రాంచ్ వైజ్? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు స్టూడెంట్కి కనుక నాకు సిఎస్సిలోనే జాబ్ చేయాలి, ఐ డోంట్ లైక్ ఎనీ అదర్ బ్రాంచెస్ అని కనుక ఫిక్స్డ్ ఉంటే మాత్రం బ్రాంచ్ చూస్ చేసుకొని వెళ్ళిపోమంట. నీకు ఐఐటీలో రాకపోయినా జిఎఫ్ఐటీస్లో అన్న నువ్వు అనుకున్న బ్రాంచ్ అయితే పక్కాగా వస్తుంది. అలాగే శ్రవంతి గారు, అసలు సిసాబ్ అంటే ఏంటి? సిసాబ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారు? సిసాబ్ అంటే అండి సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ అనమాట. సో మనకి కొంతమంది ఏంటంటే జోసా కౌన్సిలింగ్ మిస్ అవుతారు. ఓకే, లేదు లిస్ట్ అంతా పెట్టుకొని లైక్ ప్రయారిటీ లిస్ట్ పెట్టుకొని లాస్ట్లో ఆప్షన్స్ దగ్గర కన్ఫ్యూజన్ అయిపోయి డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటారు. లేదు ఇదంతా అయిపోయి చివరికి సీట్ యాక్సెప్ట్ చేసి ఫీ పే చేయడం లేట్ అవ్వడం వల్ల, లేకపోతే ఫీ పే చేయడం నెగ్లెక్ట్ చేయడం వల్ల సో ఆ సీట్స్ కూడా డ్రాప్ అయిపోతాయి. ఓకే. లేదా కొంతమంది ఏంటంటే వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లైక్ సింగపూర్లో కానీ, ఫ్రాన్స్, స్పెయిన్, యుఎస్లో కానీ అడ్మిషన్స్ వస్తే దీనికన్నా బెటర్గా ఉంది అనుకుంటే వేరే కంట్రీకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఓకే. వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు, ఫీజు కూడా పే చేస్తారు, బట్ లాస్ట్లో మైండ్ చేంజ్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎన్ఐటి వరంగల్లో కనుక మనకి ఒక సిఎస్సి బ్రాంచో లేక సపోజ్ మెకానికల్ బ్రాంచో వచ్చింది అనుకున్నాం. సో నాకు అది నచ్చలేదు, ఫీ పే చేశాను, అంతా అయిపోయింది. సో నేను గ్యాప్ ఇయర్ తీసుకొని నెక్స్ట్ నేను ఐఐటీస్కి టార్గెట్ అనుకుంటే కనుక అలాంటప్పుడు కూడా సీట్స్ అన్నీ మిగిలిపోతాయి అన్నమాట. ఓకే. ఆ సీట్స్ మిగిలిపోయినవి అన్నీ మళ్ళా రీఫిల్ చేసుకోవడానికి సిసాబ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేయాలంటారు సిసాబ్? ఎవరైతే ఈ మెయిన్స్ రాసున్నారో, అడ్వాన్స్డ్ రాసున్నారో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. మనకి యాక్చువల్లీ మెయిన్స్ రాస్తే, మెయిన్స్లో క్వాలిఫై అయితే ఎన్ఐటీస్ కానివ్వండి, ట్రిపుల్ ఐటీస్ కానివ్వండి, జిఎఫ్ఐటీస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది.
అడ్వాన్స్డ్ రాస్తే మనకి కేవలం ఐఐటీస్లోను అండ్ స్పేస్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ కానివ్వండి, లేదంటే పెట్రోలియం ఇంజనీరింగ్ ఇది సపరేట్గా ఉంది మనకి వైజాగ్లో. ఓకే. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మనకి సీట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వాలి కంపల్సరీ. ఓకే. అయితే ఇప్పుడు ఈ సీసాప్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? సీసాబ్ వచ్చేసరికి మనకు జోసా కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అప్పుడు వాడు మళ్ళీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాడనమాట, ఎన్ని సీట్స్ మిగిలిపోయాయి ఏ కాలేజెస్లో అని. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి డేట్స్ చెప్పాలంటే జూలై, మిడ్ ఆఫ్ జూలై అలా పడుతుంది. ఓకే. మరి ఇప్పుడు సీసాబ్ని ఎలా చూడాలి మనం? జోసా కంటే బెటర్ సీట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సమ్ టైమ్స్ పాసిబుల్ అండి. ఎందుకంటే అది కంప్లీట్గా చెప్పాలంటే కొంచెం లక్తో కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో లక్ ఉంటే సీసాబ్ ద్వారా కూడా మంచి ఎన్ఐటీస్లో సీట్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే శ్రవంతి గారు, ఇప్పుడు నెక్స్ట్ దాసా అని కూడా ఉంటుంది. Yeah. అసలు దాసా అంటే ఏంటి? దాసా అంటే డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ అనమాట, ఫుల్ ఫామ్ Okay. వచ్చేసరికి. సో మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీకి వెళ్ళాము, ఓకే. మనకి 100 టికెట్సే ఉన్నాయి నార్మల్ క్యాండిడేట్స్కి, బట్ ఆ థియేటర్ కెపాసిటీ వచ్చి 120. 100 Okay. వచ్చి త్రూ జోసా కానీ సీసాబ్ ద్వారా కానీ మనకు ఫిల్ అవుతాయి. మిగతా 20 ఏదైతే ఉంటుందో అది స్పెసిఫిక్గా త్రూ దాసానే కౌన్సిలింగ్, ఐ మీన్ త్రూ దాసానే బుక్ చేసుకోవాలనుకున్నాం. అంటే ఈ 20 సీట్స్ దే ఆర్ రిజర్వ్డ్ ఫర్ గల్ఫ్ కంట్రీస్లో జాబ్ చేసే పేరెంట్స్ ఉన్న స్టూడెంట్స్, ఫారెన్ నేషన్లో పుట్టి బట్ ఇండియన్ సిటిజన్షిప్ హోల్డ్ చేస్తున్న ఓకే. ఎన్ఆర్ఐస్ కానివ్వండి, అంటే టెంపరీగా వెళ్ళి వచ్చేవాళ్ళు ఫారెన్ కంట్రీస్లో, ఇలాంటి వాళ్ళు కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ రాస్తే అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ కేటగిరీ కింద ఇది దాసా అనమాట. త్రూ దాసా వాళ్ళు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. అయితే ఇది జోసా కంటే ఈజియర్ గా ఉంటుందా? యా, జోసా కంటే ఈజీనే అండి. అంటే కేవలం వాళ్ళే ఉంటారు కదా ఆ గ్రూప్ లో, అవును. కొత్తగా ఇంకెవరు జాయిన్ అయ్యేది ఉండదు, కేవలం Competition వాళ్ళు తక్కువ ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఆ 20, ఇందాక నేను చెప్పినట్టు 120లో 100 సీట్స్ ఇలాగైతే ఆ 20 సీట్స్ వీళ్ళ కోసం పెట్టినట్టు అనమాట. ఓకే. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పాను. మళ్ళీ మూవీ టికెట్స్ జోసా దాసా ఇలా కన్ఫ్యూజన్ అవ్వద్దు ఎవరు. మరి దాసా ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి? దాసా కూడా అంతేనండి, మనకి ఆల్మోస్ట్ జూన్ ఎండ్ జూలై నుంచే స్టార్ట్ అవుతుంది అది కూడా. అలాగే శ్రవంతి గారు, ఇప్పుడు దాసాకి ఇండియాలో చదువుతున్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అంటారా? యా, ఎలిజిబుల్ అండి. కాకపోతే వాళ్ళు ఎన్ఆర్ఐ కానివ్వండి, లేకపోతే పిఐఓ కానివ్వండి, లేదా ఓసీఐ కేటగిరీస్ కనుకుంటే కంపల్సరీగా వాళ్ళు ఎలిజిబులే అవుతారు. ఇండియాలో ప్రెసెంట్ రెసిడెంట్స్ అయినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఓకే. ఈ కేటగిరీస్ సంబంధించిన వాళ్ళైతే. అలాగే శ్రవంతి గారు, ఒక స్టూడెంట్కి ఒక మంచి గుడ్ ర్యాంక్ ఉందనుకోండి, గుడ్ కాలేజ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటారా? వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ స్ట్రాటజీ ఇంపార్టెంట్, అలాగే స్టూడెంట్ కేటగిరీ ఇంపార్టెంట్, అండ్ మూడోది వచ్చేసరికి స్టేట్ కోటా కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఒక స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకొని ప్రయారిటైజ్ లిస్ట్ కనుక ప్రిపేర్ చేసుకుంటే 100% మనం అనుకున్న కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అకార్డింగ్ టు అవర్ లెవెల్. మళ్ళీ నాకు ఆ మాట చెప్పారు కదా, నాకు ఐఐటి తిరుపతిలో రాలేదా, ఐఐటి చెన్నైలో రాలేదా, నేను స్ట్రాటజీస్ పెట్టుకున్నాను కదా ఇక్కడ అంటే కాదు. మనకంటూ ఒక లిమిట్ ఉంటుంది కదా, సో ఆ లిమిట్లో మనకు బెస్ట్ కాలేజ్ని అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అసలు ర్యాంకే మొత్తం అంటారా? అంటే ర్యాంక్ ఉంటే చాలా, అంటే ఇది నాకున్న డౌట్ కూడా, ర్యాంక్ మార్క్సే అంతా డిసైడ్ చేస్తుందా? లేదండి, నేను ఇప్పుడు చెప్పినట్టు స్ట్రాటజీనే డిసైడ్ చేస్తుంది కంపల్సరీగా. అండ్ స్టూడెంట్ ఏంటంటే చదువుకునేది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇది చాలా క్రూషియల్ అనమాట. నాట్ ఓన్లీ ఇది జోసా కౌన్సిలింగ్ అనే కాదు, ఈవెన్ నీట్కి కూడా అంతా అనమాట. కేవలం ర్యాంక్ ఒక్కటి వచ్చేస్తేను నాకు ఇక్కడ సీట్ వచ్చేస్తే అని మాత్రం ఉండి ఆ పర్టికులర్గా ఒక 4-5 కాలేజెస్కి అప్లికేషన్స్లో మనం ప్రయారిటీ లిస్ట్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం అక్కడ సక్సెస్ అవ్వలేకపోతాము. సో దానివల్ల ఏంటి, 4 సంవత్సరాలు పడిన కష్టం అంతా పోతుంది. సో అందుకని జాగ్రత్తగా స్ట్రాటజికల్గానే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఉత్తింపుగా మార్క్స్ వచ్చేసాయి, ఐఎమ్ ఇన్ సేఫ్ జోన్, లేదంటే మంచి ర్యాంక్ వచ్చేసింది అంటే లైక్ 100, 200, 300 వాళ్ళకి నేనేం కమెంట్ చేయలేను. కానీ దాని తర్వాత వాళ్ళు మాత్రం కొంచెం డ్రీమ్ కాలేజ్, సపోజ్ ఒక 350 ర్యాంక్ వచ్చిన వాడికి బాంబేలో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక వాడు స్ట్రాటజిక్ గానే పోవాల్సి ఉంటుంది. సో స్ట్రాటజిక్ ముందు ఎస్టిమేషన్ ఉంటుంది, ఈ ర్యాంక్కి ఈ ఇంతవరకే పరిధి అనే ఒక లిమిట్ ఉంటుంది కదా, సో ఆ లిమిట్లోనే బెస్ట్ చూస్ చేసుకోవాలంటాను. ఓకే. మరి స్ట్రాటజిక్ గా పోవాలి అన్నప్పుడు రిజల్ట్స్ రాగానే స్టూడెంట్స్ చేయాల్సిన ఇమ్మీడియట్ పని ఏంటి? ఇమీడియట్గా చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రయారిటైజ్ లిస్ట్కి
ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు ఓకే. అసలు ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి, ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ని ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, ఎన్ని జిఎఫ్ఐటీస్ ఉన్నాయని కంప్లీట్గా నాలెడ్జ్ అయితే ఎక్వైర్ చేసుకోవాలి. ఓకే. సో తను అనుకున్న కోర్సు ఇప్పుడు అన్నిట్లోనూ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఎక్సలెంట్ అని ఎక్కడా లేదు. ఈవెన్ మనం వాళ్ళ వెబ్సైట్స్ చూసినా కూడా కొన్ని కాలేజెస్లో ఐఐటి భువనేశ్వర్ తీసుకుంటే 86%, 88% మాత్రమే లైక్ ప్లేస్మెంట్స్ అనేది ఉందన్నమాట. సో మనం చెక్ చేసుకోవాలి మనకి ఎక్కడ మన సపోజ్ సిఎస్సి బ్రాంచ్ కోరుకున్నప్పుడు సిఎస్సి బ్రాంచ్ ఎక్కడ బాగుంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంతేగాని రిలాక్స్డ్ మూడ్లోకి వచ్చేసేసి నాకు అంతా అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను గేమ్స్ ఆడుకుంటా లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటా అని టైంపాస్ చేస్తే మాత్రం ఈ 4 సంవత్సరాల కష్టం అంతా పోయినట్టే అనమాట. ఓకే. అలాగే ఇంకొక డౌట్, అసలు జోసాలోనే అన్ని సీట్స్ ఫిల్ అవుతున్నప్పుడు అసలు ఈ సీసాప్ కానీ దాసా కానీ ఎందుకు ఇంకా ఉన్నట్టు? దాసా వచ్చేసరికి అది కంప్లీట్ డిఫరెంట్. చెప్పాను కదా ఓకే, ఇందాక అవును. NRAs కి వాళ్ళకి మ్మ్. ఉంటుందని. మ్మ్. సో ఈ సీసాబ్ వచ్చేసరికి జోసాలో ఫిల్ అవ్వని సీట్స్ ఏవైతే మిగిలిపోయి ఉంటాయో మాక్సిమం ఐఐటీస్లో అయితే మనకు ఆ ఛాన్స్ ఉండదు, అయిపోద్ది. ఇది రిమైనింగ్ అనమాట. ఎన్ఐటీస్ కానివ్వండి, ట్రిపుల్ ఐటీస్ కానివ్వండి, జిఎఫ్ఐటీస్లో కానీ మిగిలిపోయిన సీట్లని ఫిల్ చేయాలి కదా. మరి ఎవరికి చెందకుండా పోతే వేస్ట్ కదా, పాపం కష్టపడిన పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అందుకోసమే ఈ సీసాబ్ కౌన్సిలింగ్ అనేది పెట్టారనమాట. ఓకే శ్రవంతి గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాం. యా ఓకే. ఒక అడ్వైస్ జోసా స్టూడెంట్స్కి ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఇంట్లో ఈరోజు రిజల్ట్స్ వచ్చేసాయని రిలీఫ్ అయిపోయి కంప్లీట్గా రిలాక్సింగ్ మోడ్ ఆన్లో పెట్టుకోకుండా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఐఐటీస్లో వచ్చాయి, ఎన్ఐటీస్లో వచ్చాయి అనేది మొత్తం చెక్ చేసుకొని ఒక ప్రయారిటైజ్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోమని చెప్తాను. లాస్ట్ Okay. మినిట్లో హరీబరీగా చేస్తే మాత్రం అది ఎటు కాకుండా అయిపోతుంది. ఓకే. పేరెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటి? పేరెంట్స్కి వచ్చేసరికి అండి స్టూడెంట్ ప్రకారం వెళ్ళమని చెప్తాను అనమాట. లైక్ స్టూడెంట్కి కనుక బ్రాంచ్ కనుక ప్రిఫర్ చేసుకుంటుంటే వాళ్ళు దానికే ఇంపార్టెన్స్ ఇవ్వండి, లేదు కాలేజ్ ప్రిఫర్ చేస్తుంటే కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే. మీ ఓన్ ఇంట్రెస్ట్ని కనుక రుద్దితే పిల్లల మీద అది చాలా డ్యామేజ్ అవుతుంది. నేను ఒక చిన్న చెప్తాను మీకు. ఓకే. రీసెంట్గా మనకు ఒక కౌన్సిలింగ్కి వచ్చింది అనమాట ఒక పాప. సో తను ఐఐటి బాంబేలో తనకి 336 ర్యాంక్, ఐఐటి బాంబేలో సీట్ అయితే తెచ్చుకుంది. బట్ ఆ సీట్ వచ్చి ఎవరో చెప్పారంట, అంటే రాంగ్ గైడెన్స్ వల్ల జరిగేది ఏంటి అని చెప్తున్నా. ఎవరో చెప్పారంట లైక్ నీకు ఏ బ్రాంచ్ వచ్చినా సరే నువ్వు ఐఐటి బాంబేలోనే జాయిన్ అయిపో అని చెప్పారంట. సో అమ్మాయి అదే మాట నమ్మి పాపం ఐఐటి బాంబేలో ట్రిపుల్ అయితే జాయిన్ అయింది. 1 సెమిస్టర్ షీఈస్ ఫైన్, సెకండ్ సెమిస్టర్ ఆల్సో షీఈస్ ఫైన్. థర్డ్ సెమిస్టర్ నుంచి కోర్ సబ్జెక్ట్స్ ఎక్కువైపోయేసరికి తను దాన్ని తీసుకోలేకపోయింది. బేసిక్గా ఏంటంటే ఆ అమ్మాయికి ట్రిపుల్ అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి లైక్ తన ఇంట్రెస్ట్ కాదు, బయట వాళ్ళు చెప్పిన దాని వల్ల కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎవరో ఫోర్స్ వల్ల ఆ అమ్మాయి రాంగ్ డెసిషన్ తీసుకొని ఇప్పుడు 9 years పట్టింది తను బయటికి రావడానికి. 9 years కూడా తను బీటెక్ డిగ్రీతో రాలేదు, బీఎస్సీ డిగ్రీతో వచ్చింది. అండ్ షీ గాట్ జస్ట్ 45% అనమాట. అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అండ్ సేమ్ ఇలాగే బలవంతం పెట్టిన దానివల్ల ఈ అమ్మాయి ఒక్కళ్ళే కాదు, చాలామంది స్టూడెంట్స్ మీకు తెలిసే ఉంటుంది, కొన్ని ఐఐటీస్లో సూసైడ్లు చేసుకోవడము, లేదంటే కొన్ని ఐఐటీస్ నుంచి వచ్చేసేయడము, డ్రాప్ తీసేసుకొని లోకల్ కాలేజెస్లో, ఎందుకంటే ఆ స్ట్రెస్ తీసుకోలేకపోయారు. సో అందుకే నేను పేరెంట్స్కి ఎప్పుడు ఒకటే చెప్తాను, స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి ఇక్కడి నుంచి అన్నా మీరు దాని ప్రకారమే వెళ్ళండి. మీ సొంత కోరికల్ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళ కెరీర్స్నే కాదు వాళ్ళ లైఫ్స్ని కూడా స్పాయిల్ చేయొద్దు. మీ పిల్లలే, నేను చెప్పాల్సింది కూడా మీ పిల్లల గురించి చెప్తున్నాను యాక్చువల్లీ. సో మీ పిల్లలు మీరు ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ మీద, సో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఏ బ్రాంచ్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్యాషను ఇంట్రెస్ట్ ఎందులో ఉంటే అందులో గ్యారంటీగా వస్తుంది. సో ఇదే నేను పేరెంట్స్కి ఇచ్చే అడ్వైజ్. అండ్ ఎవరో చెప్పారు, ఒకటి చెప్తాడు నీకు అసలు రాదంటాడు సీటు, వాడు మరీ నెగిటివ్నే మాట్లాడతాడు వాడు జన్మంతా. సో అలాంటి వాళ్ళ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు డీమోటివేట్ అయిపోయి మేము ఇంకా వేస్ట్ కావాలా, మేము ఎందుకు పనికి, ఈ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఒక్కదాన్ని పట్టుకొని ఎందుకు ఏలాడటము, అంతే కదా. సో జాగ్రత్తగా అడుగైతే ఏమని చెప్తానండి. సీసాబ్ ఆస్పిరెంట్స్కి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? మీకు కొంచెం పేషెన్స్ ఉంటే సరిపోతుంది. ఫర్ సపోజ్ జోసాలో కనుక రాకపోతే మీరు సీసాబ్లో చెక్ చేసుకోండి మళ్ళీ.
మనకి జోసాలో రాలేదురా ఇంకా అయిపోయింది. పోదాం లాంగ్ టర్మ్‌కి లేదంటే వేరే టైర్ 4, టైర్ 5 కాలేజెస్‌కెళ్ళిపోదాం అన్న డెసిషన్ అయితే తీసుకోకండి. మరి దాస వాళ్ళకేం చెప్తారు? దాస వాళ్ళకి యాక్చువల్లీ కొంచెం ఫీ అయితే కొంచెం ఎక్కువుంటది. సో, మీరు దాన్ని అర్థం చేసుకొని కౌన్సెలింగ్‌లో అయితే పార్టిసిపేట్ చేయండి. ఫైనల్‌గా శ్రవంతి గారు, అసలు జోసాలో ఎన్ని రౌండ్స్ ఉంటాయి? అలాగే జోసాకి ఎలాంటి డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవడం మంచిది? యాహ్! జోసాకొచ్చేసరికి టోటల్‌గా 6 రౌండ్స్ అయితే ఉంటాయండి. హ్మ్. ఇంకా టెంటేటివ్ డేట్ అయితే లైక్ జూన్ 2 నుంచి అని చెప్పారు. హ్మ్. బట్ అది ఎండింగ్ డేట్స్ ఇయన్నీ కూడా మనకి టైమ్ టేబుల్ అయితే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉందనమాట. సో, అది ఇచ్చాక నేను డెఫినెట్‌గా మన ప్రేక్షకులకైతే చెప్తాను. ఒక షార్ట్ వీడియో అన్నా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జోసా కౌన్సెలింగ్ కానీ, లేదా సీసాప్ కానీ, దాసాక్ కానీ మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అండ్ అలాగే 12థ్ క్లాస్ మార్క్ షీట్, జేఈఈ మెయిన్స్ 2026 అడ్మిట్ కార్డ్ ఆర్ జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డ్, ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటరు, వ్యాలిడ్ ఫోటోగ్రాఫ్ ఐడి అనమాట. ఇది యాక్చువల్లీ ఆధార్ కార్డ్ కానివ్వండి, లేదంటే పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డ్ ఇలాంటివి ఏదైనా సరిపోతుంది. నెక్స్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా కేటగిరీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నవాళ్ళు దానికి సంబంధించింది కూడా తీసుకోవాలి. అదొచ్చేసరికి మీకు జోసా పోర్టల్‌లోనే ఉంటుంది. సో, మీరు వాళ్ళు మెన్షన్ చేసిన పర్సన్స్ దగ్గరికెళ్ళి మీరు ఆ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కూడా మీకు ఫార్మాట్ అంతా జోసా పోర్టల్‌లో ఉంటుంది. దాన్ని కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని నియర్ బై హెల్త్ సెంటర్స్‌లోనో లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే అక్కడికెళ్ళి మీరు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. నెక్స్ట్ సపోజ్ అదర్ కంట్రీస్ నుంచి ఉన్నవాళ్ళు ఎన్ఆర్ఐస్ అయితే వాళ్ళ పాస్‌పోర్ట్ కానివ్వండి, ఓసీఐ డాక్యుమెంట్ లేదా పీఐఓ సర్టిఫికేట్‌ని అయితే కంపల్సరీగా క్యారీ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ పాస్‌బుక్ ఆర్ క్యాన్సిల్ చెక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిఫండెడ్ ప్రాసెస్ గనుక ఎప్పుడైనా మనకి ఇనిషియేట్ అయితే మళ్ళీ మనకి అమౌంట్ క్రెడిట్ అవ్వాలి కాబట్టి మనకి ఇవైతే కావాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ ఆఫ్ ఫైనల్ లాక్డ్ చాయిసెస్ ఫ్రమ్ జోసా పోర్టల్ ఇవైతే మనకి కంపల్సరీగా కావాల్సిన డాక్యుమెంట్స్. వీటితో పాటు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ శ్రవంతి గారు. ఇటు జోసా గురించి, సీసాప్ గురించి, దాసా గురించి స్టూడెంట్స్‌కి యూజ్ అయ్యేలాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విన్నారు కదా, ఒక మంచి ర్యాంక్ రాగానే రిలాక్స్ అవ్వకూడదు. స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అంటూ శ్రవంతి గారు చెప్తున్నారు. అలాగే దానికి ఒక ప్రాపర్ గైడెన్స్ కూడా కావాలి. అలాంటి ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలంటే స్క్రీన్‌పై కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్‌కి కాల్ చేసి శ్రవంతి గారిని కలవచ్చు. మీరు ఒక మంచి గైడెన్స్‌తో ముందుకెళ్ళొచ్చు. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ స్పెషల్ ఎపిసోడ్. మరొక మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.